బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం ఈ నెల 27న జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా రాయవరం తహసీల్దార్ ఐపీ శెట్టి తెలియజేశారు. మండలం పరిధిలో 1756 మంది ఓటర్లు ఉండగా తహసీల్దార్ కార్యాలయంలోను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోను 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఓటర్లకు త్రాగునీరు తదితర మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేశామని ఓటర్లంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేపు 27/2/2020 జరగబో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడమైంది. రాయవరం మండలం సంబంధించి 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడమైంది. ఒకటి మండల రెవెన్యూ కార్యాలయం, రెండోది మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని 2 చోట్ల ఎన్నికల ఏర్పాట్లు చేయడమైంది. అలాగే వెబ్ క్యామ్లు కూడా 2 కార్యాలయం ఏర్పాటు చేయడమైంది. దీనికి సంబంధించి 164 అయితే మండల రెవెన్యూ కార్యాలయం, 165 అయితే ఎంపీడీఓ కార్యాలయం పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయమైంది. మండల రెవెన్యూ కార్యాలయం ఏర్పాటు చేయని పోలింగ్ కేంద్రం 992, ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేయని పోలింగ్ కేంద్రం 864 ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రామచంద్రపురంలో ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రేపు సాయంకాలానికి అన్ని వస్తాయి. పోలింగ్ సిబ్బంది, పోలింగ్ మెటీరియల్ అంతా రేపు సాయంకాలానికి చేరుకుంటాయి. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. అర్హులైన ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి ఒక 8 ఐడెంటిటీ కార్డుని ఇట్లా ఏ కార్డు తీసుకొచ్చి అయినా సరే వాళ్ళు ఓటు వినియోగించుకోవచ్చు. వాటర్ స్లిప్లు వచ్చాయి, అందరికీ వాటర్ స్లిప్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఓటర్ల జాబితా కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం అయింది. అందరూ ఓటర్కి వినియోగించుకుంటారని